మాటలతో మభ్యపెడతారు. దూరపు కొండల్ని చూపించి ముగ్గులోకి దించుతారు. నమ్మిన వాళ్లతో పాటు వారి వెంట వచ్చేవారిని కూడా నిండా ముంచేస్తారు. ఏం జరుగుతుందో అర్థం చేసుకునే లోపే ఆ సాలెగూడులో చిక్కుకుపోతాం. ఆ లింక్ నుంచి బయటపడలేక జుట్టు వీక్కుంటాం. అలా వచ్చి ఇలా వెళ్లిపోయిన ఈ చైన్ లింక్ స్కీమ్లు తమ వంచనకి కొత్త మార్గాల్ని వెతుక్కుంటున్నాయి. టెక్నాలజీ ముసుగులు తొడుక్కుంటున్నాయి. క్యూలో పెట్టి మరీ టోపీ వేసేస్తోంది ఒక నెట్ స్కీమ్. మోసపోతున్న వాళ్లు ఉన్నంతకాలం చీటర్లు కొత్త ఎత్తుగడలతో వలలు విసురుతూనే ఉంటారు. ఎంత జాగ్రత్త పడదామన్నా ఏ పుట్టలో ఏ పాముందో అన్న ఆతృత కొద్దీ వేలు పెట్టేస్తున్నారు కొందరు. పై మెరుగులతో మోసపోయి చేతులుగా లేక లబోదిబోమంటున్నారు. జనానికి టోపీ పెట్టేందుకు హాంకాంగ్ అడ్డాగా చేసుకుని మరీ పుట్టుకొచ్చింది ఒక మల్టీ లెవెల్ మార్కెటింగ్ సంస్థ. మల్టీ లెవెల్ మార్కెటింగ్ కంపెనీలు అమాయకుల్ని నట్టేట ముంచుతున్నాయి. అత్యాశకు పోయి లక్షల రూపాయలు పోగొట్టుకుంటున్నారు కొందరు. తాజాగా ఇలాంటి మల్టీ లెవెల్ మార్కెటింగ్ కంపెనీ ఒకటి హాంకాంగ్ ని అడ్డాగా చేసుకుని దేశంలోని పలు ప్రాంతాల్లో మోసాలకు పాల్పడుతోంది. బాధితుల ఫిర్యాదుతో నలుగురిని అదుపులోకి తీసుకున్న పోలీసులు కీలక సూత్రధారుల కోసం గాలిస్తున్నారు. క్యూనెట్ ఇదో హాంకాంగ్ బేస్డ్ కంపెనీ. 1998లో ఫిలిప్పీన్స్ లో దీన్ని ప్రారంభించారు. ఈ క్యూనెట్ ప్రధాన కార్యాలయం హాంకాంగ్ లో ఉంది. జోసెఫ్ బిస్మార్క్, విజయ్ ఈశ్వరన్ అనే ఇద్దరు కలిసి ఈ సంస్థని ఏర్పాటు చేశారు. అక్కడి నుంచి మెల్లమెల్లగా ఇండియాలోనూ తన కార్యకలాపాలను ప్రారంభించింది క్యూనెట్. నిరుద్యోగులు, ఐటీ ఉద్యోగులు, వ్యాపారవేత్తలు, షాపింగ్ మాల్స్ లో పనిచేసే ఉద్యోగులే వీరి టార్గెట్. చాలిచాలని జీతాలతో ఎంతకాలం ఇలా జీవితాలను వెళ్లదీస్తారంటూ తమకు పరిచయమైన వారిని ముగ్గులోకి దింపుతారు. క్యూనెట్ లో చేరి నెలకు ₹1,00,000 సంపాదిస్తున్నారని ఈ మధ్య ఫ్రీగా ఫారెన్ టూర్లకు కూడా వెళ్లొచ్చామని మభ్యపెడతారు. చాలా మంచిగా మాట్లాడి వాళ్ళకి కన్విన్స్ చేసి ఇది చాలా మంచి బిజినెస్ ఆపర్చునిటీ, మంచి డబ్బులు సంపాదించడానికి అవకాశం ఉంది, అలాగా కన్విన్స్ చేసి వాళ్ళకి ఈ స్కీమ్ లో జాయిన్ చేస్తారు. తర్వాత వాళ్ళు ఒకసారి జాయిన్ అయిపోయినాక వాళ్ళకి మళ్ళీ వాళ్ళ ఫ్రెండ్స్, రిలేటివ్స్, వాళ్ళు తెలిసిన వాళ్ళకి జాయిన్ చేయించమని వాళ్ళకి ఇంకా ఎంకరేజ్ చేస్తూ ఉంటారు. వాళ్ళు జాయిన్ చేస్తే ఈ విక్టిమ్స్ ని ఏదో కమిషన్ లాగా ఏదో వస్తుందని వాళ్ళకి ఆశ ఇస్తూ ఉంటారు. ఆ కమిషన్ మళ్ళీ అలాగే ఆ విక్టిమ్స్ కొందరు జాయిన్ చేస్తారు. మళ్ళీ వాళ్ళకి ఇంకా ఫర్దర్ గా స్కౌట్ చేసి ఫ్రెష్ విక్టిమ్స్ ని జాయిన్ చేయడం దానికి ట్రై చేస్తూ ఉంటారు. సునాయాసంగా సంపాదించవచ్చనే మాయగాళ్ల మాటలు నమ్మేవారు అలవోకగా వారి బుట్టలో పడిపోతున్నారు. ఇలా తమ వలలో పడ్డవారితో లక్షల రూపాయల పెట్టుబడులు పెట్టించి ఆ తర్వాత మరికొందరిని ఇందులో చేరిస్తే ఆదాయం డబుల్ అవుతుందని చెబుతారు. హైదరాబాద్ నగరంలోని మాదాపూర్, అమీర్పేట్, ఎస్ఆర్ నగర్లలో వందలాది మంది నిరుద్యోగులకు కుచ్చుటోపీ పెట్టింది క్యూనెట్. ఓ 5 నుంచి 10 లక్షలు పెట్టుబడి పెట్టగలిగితే చాలు, ఇక ఏ ఉద్యోగం చేయాల్సిన పని లేదు. ఇలాంటి టెన్షన్ లేకుండా ఇంట్లోనే కూర్చుని సంవత్సరాల తరబడి స్థిరమైన ఆదాయం లభిస్తుందనే మాటల్ని నమ్మి ఈ క్యూ నెట్ లో పడిపోతున్నారు కొందరు అభాగ్యులు. లైఫ్ సెటిల్ అయిపోతుందనే ఆశతో నిండా మునిగిపోతున్నారు. క్యూనెట్ లో చేరితే జీవితమే మారిపోతుందని నిరుద్యోగుల్ని నమ్మిస్తారు. అందులో చేరి తామెలా బాగుపడ్డామో, ఎలా సెటిల్ అయ్యామో చెప్పి ఊరించి ఊదర కొట్టేస్తారు. కాస్త పెట్టుబడి మనది కాదనుకుంటే ఏటా లక్షల రూపాయలు సంపాదించుకోవచ్చని మభ్యపెడతారు. మీరు లేట్ చేస్తే ఆ ఛాన్స్ వేరే వాళ్లు కొట్టేస్తారంటూ ఆలోచించే ఛాన్స్ కూడా ఇవ్వకుండా గందరగోళ పెట్టేస్తారు. ఆ మాటల్లో పడ్డవారు మల్టీ లెవెల్ మార్కెటింగ్ లింకులో ఇరుక్కుపోతున్నారు. క్యూనెట్ ముసుగులో ఎందరినో మభ్యపెట్టి 5 నుంచి 10 లక్షల రూపాయల డబ్బు వసూలు చేశారు. హైదరాబాద్ లో ఈ స్కీమ్ పేరుతో 4 కోట్ల రూపాయలకు పైగా టోపీ వేసినట్లు అంచనా. దేశంలో మల్టీ లెవెల్ మార్కెటింగ్ నిషేధం అయినా హాంకాంగ్ కంపెనీ పేరు చెప్పి యథేచ్ఛగా దందాన్ని కొనసాగిస్తున్నారు. ఎస్ఆర్ నగర్ లో క్యూనెట్ బాధితులు ఇచ్చిన ఫిర్యాదుతో పోలీసులు దర్యాప్తు ప్రారంభించారు.
ఇది చాలా ఆర్గనైజ్డ్ వేలో ఇది ఒక ఇట్స్ అ బిగ్ మల్టీ లెవెల్ మార్కెటింగ్ స్కామ్ లాగా ఇది నడుస్తుంది. సో దాంట్లో సిసిఎస్ లో ఉన్న కేసులో ఇన్వెస్టిగేషన్ ఫర్దర్ చేస్తుంటూ నిన్న 4 members ని అరెస్ట్ చేసి రిమాండ్ చేయడం జరిగింది, ఇంక్లూడింగ్ 1 lady. సో దీస్ ఆర్ ద కీ పర్సన్స్ ఇక్కడ ఇన్ హైదరాబాద్ లో హూ ఆర్ ఎన్రోలింగ్, ఎక్కువ మెంబర్స్ ని ఎన్రోల్ చేయడానికి వీళ్ళే ఇంపార్టెంట్ పర్సన్స్. ఇంకా వాళ్ళకి వీఆర్ లుకింగ్ ఇన్ టు ద స్కోప్ ఆఫ్ ఫర్దర్ పోలీస్ కస్టడీ అండ్ క్వశ్చనింగ్ చేయడానికి చూస్తున్నాం. ఫర్దర్ ఇంకా ఎంక్వైరీస్ నడుస్తున్నాయి, ఇన్వెస్టిగేషన్ నడుస్తున్నాయి. కాగితాల్లో ఆధారాలు దొరకకుండా కొత్త టెక్నాలజీతో కొంప ముంచుతోంది క్యూనెట్. ముగ్గులోకి దించేవారంతా టెక్నాలజీని వాడుకుని మోసాలకు పాల్పడుతుండటంతో కేసును సెంట్రల్ క్రైమ్ స్టేషన్ కి బదిలీ చేశారు. సీసీఎస్ అధికారులు బాధితులను పిలిపించి వారి నుంచి వివరాలు సేకరించారు. నగరానికి చెందిన 4 అదుపులోకి తీసుకుని విచారించారు. వీరిలో కాంచన అనే మహిళ కూడా ఉంది. ఓ సూపర్ మార్కెట్ లో హెచ్ఆర్ మేనేజర్ గా పనిచేసిన ఈవిడ అక్కడి ఉద్యోగుల్ని మభ్యపెట్టి క్యూనెట్ లో పెట్టుబడులు పెట్టించింది. ఆమెతో పాటు మరో 3 వందలాది మందిని చేర్పించి నిండా ముంచేశారు. ఓసారి ఇటువంటి నెట్లో పడితే ముందుకు పోలేం, బయటకు రాలేం. కట్టిన డబ్బులు ఎలాగన్నా దక్కించుకోవాలన్న తాపత్రయంతో తమలాగే మరికొందరిని కూడా ముగ్గులోకి దించడం తప్ప మరో మార్గము ఉండదు ఇరుక్కున్న వాళ్ళకి. ఇక కేర్ ఆఫ్ ఏ కనిపించని ఈ మల్టీ లెవెల్ మార్కెటింగ్ బిజినెస్ లో ఇదేంటని అడిగేందుకు కూడా ఎవరూ కనిపించరు. క్యూనెట్ బాధితుల ఫిర్యాదుతో ఈ మల్టీ లెవెల్ మార్కెటింగ్ మూలాల్ని వెతికే పనిలో పడ్డారు పోలీసులు. ఈ స్కీమ్ లో చేరేందుకు విహాన్ అనే కంపెనీ పేరునున్న ఖాతాకి డబ్బు చేరుతున్నట్లు పోలీసులు దర్యాప్తులో తేల్చారు. హైదరాబాద్, సైబరాబాద్లోనే కాదు దేశంలోని అనేక ప్రాంతాల్లో ఈ క్యూనెట్ సంస్థ బ్రాంచులు ఏర్పాటు చేసి కోట్లాది రూపాయలను కొల్లగొడుతోంది. ముందుగా ఉద్యోగాల పేరుతో కొందరిని నిలువుగా ముంచితే మరికొంతమందిని ప్రొడక్ట్స్ పేరుతో మోసం చేస్తోందని పోలీసులు చెబుతున్నారు. There is no product as such. అమ్మేది ప్రోడక్ట్ లేదు, ఆర్ there is no specific scheme or డిపాజిట్ ఆర్ ఎనీథింగ్ లేదు. ఇట్ ఇస్ ఓన్లీ ఎక్కువ మెంబర్స్ జాయిన్ చేస్తూ ఉండాలి. ఆ జాయిన్ చేస్తూ ఉంటే జాయిన్ చేసిన వాళ్ళకి ఏదో కమిషన్ వస్తూ ఉంటుంది. దీనికి సంబంధించిన కొన్ని ఇంపార్టెంట్ మెంబర్స్ బయట సిటీస్ నుంచి లైక్ బాంబే, బెంగళూరు నుంచి కూడా వచ్చి ఇక్కడ క్యాండిడేట్స్ ని కన్విన్స్ చేయడం, వాళ్ళకి చాలా ఎంకరేజ్ చేయడం టు ఎన్రోల్ ఆర్ టు ఎన్రోల్ ఫర్దర్ కొత్త మెంబర్స్ ఎన్రోల్ చేయడానికి వాళ్ళు కూడా వస్తూ ఉంటారు. ఎస్ఆర్ నగర్ పీఎస్ కు అందిన ఫిర్యాదు ప్రకారం 4 ప్రమోటర్స్ ని అరెస్ట్ చేశామని పోలీసులు చెబుతున్నారు. హాంకాంగ్ నుంచి సాగుతున్న ఈ మల్టీనేషనల్ స్కామ్ లో ఇప్పటికే ముంబైలో 7,000 కోట్ల రూపాయల మోసానికి సంబంధించి కేసులు పెండింగ్ లో ఉన్నాయి. దీంతో పాటు సిటీలో బయటపడ్డ ఈ కుంభకోణంలో బాధితుల సంఖ్య 200కు పైనేనని భావిస్తున్నారు. క్యూనెట్ సంస్థపై వచ్చిన ఫిర్యాదులతో సిటీలోని ఏజెంట్లను అరెస్ట్ చేసిన సీసీఎస్ పోలీసులు ప్రధాన మోసగాళ్ల కోసం గాలిస్తున్నారు. ఉద్యోగాల కోసం డబ్బులు ఇచ్చి మోసపోవద్దని చెబుతున్నా ఎంతో మంది అమాయకులు చీటర్ల చేతిలో దగా పడుతూనే ఉన్నారు. ఇప్పటికైనా అప్రమత్తంగా ఉండాలని, మోసం జరుగుతోందని గ్రహించిన వెంటనే తమకు సమాచారం అందించాలంటున్నారు పోలీసులు. అండ్ స్పెషల్లీ ఇలాంటి ఈ పేరు విని గాని ఇలాంటి సిమిలర్ ఎవరైనా వస్తే అప్రోచ్ అయితే చాలా అప్రమత్తంగా ఉండాలి, కేర్ఫుల్ ఉండాలి. ఇమీడియట్లీ వాళ్ళకి నమ్మేసి డబ్బులు ఇచ్చేయడం అది అసలు కాకూడదు. ఏమైనా డౌట్ ఉంటే క్లారిఫై చేసుకోవాలి. తర్వాత మోసం పడిపోతున్నామని ఎలా అనుమానం, మోసం పడిపోయిన ముందే ఎలాగైనా అనుమానం వస్తే వచ్చి పోలీస్ కి అప్రోచ్ అయితే దట్ ఈస్ బెటర్. పేరేదైనా మల్టీ లెవెల్ మార్కెటింగ్ కంపెనీల ఉద్దేశం ఒకటే, వీలైనంత మందిని ట్రాప్ చేయడం, డబ్బు మూటగట్టుకుని మోహం చాటేయడం. కష్టపడకుండా డబ్బులొస్తాయని ఎవరైనా మభ్యపెట్టగానే గుడ్డిగా నమ్మేస్తే క్యూనెట్ లాంటి సంస్థలెన్నో వల విసురుతూనే ఉంటాయి. ఇది బులెటిన్ విశేషాలు. తర్వాత కాఫీస్ అండ్ మూవీస్ ప్రసారం అవుతుంది. ప్రతి క్షణం ప్రత్యక్ష ప్రసారాల కోసం చూస్తూనే ఉండండి.